ఆర్ఎస్ఎస్కి స్వప్రయోజనాలంటూ ఏం లేదు సార్. మీకు తెలుసో తెలీదు, ఈ రోజుకి కూడా ఆర్ఎస్ఎస్ ఎలా నడపబడుతుందో తెలుసా మీకు? ఆర్ఎస్ఎస్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసా మీకు? అవును, ఆర్ఎస్ఎస్కి ఫండ్స్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నట్టు, ఎలా నడుస్తుంది ఆర్గనైజేషన్? ఎప్పుడైనా సంవత్సరానికి ఒక్కసారి గురు పూజోత్సవం అని జరుగుద్ది. ఆర్ఎస్ఎస్లో అనేక మంది తమ జీవితాల్ని, అంటే పెళ్ళి పెటాకులు ఏం లేకుండా తమ జీవితాల్ని దేశం కోసం త్యాగం చేసి సేవ చేయడానికి ఆర్ఎస్ఎస్లో ఉంటారు. వాళ్ళని ప్రచారక్స్ అంటారు. ఎంత ప్రచారకైనా అన్నం తినాలిగా. అండ్ ఎట్లా తింటారు తెలుసా? వాళ్ళని ఎక్కడో వేస్తారు, ఈ ప్రచారక్ ఇక్కడికి పోవాలా అని అక్కడికి వెళ్తారు. రోజుకు ఒకరింట్లో అన్నం తింటారు వాళ్ళు. ఎక్కడో ఒక గది ఎవరో స్వయం సేవకు సమాజంలో నుంచి ఇచ్చిందో, లేకపోతే దానికి ఏదైనా చిన్న అద్దెతోటి ఎక్కడో ఒక గది తీసుకుంటారు. అన్ని చోట్ల కార్యాలయాలు ఉండవుగా, ఆ గదిలో ఉంటారు. ఆ గదిలో ఉన్నప్పటికీ రోజు ఎవరో ఇంటికి పోయి భోజనం చేసినా వాళ్ళు తిరగాలిగా ఆ ఏరియా అంతా. దానికి తిరగడానికి ఖర్చు అవుద్ది, అండ్ వాళ్ళ పేస్ట్కి బ్రష్కి ఖర్చు అవుద్ది, బట్టలు ఉతుక్కోవడానికి ఖర్చు అవుద్ది, చిన్న 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 ఖర్చులు. ఇవన్నీ ఎవరిస్తారు అంటే గురు పూజోత్సవం నాడు స్వయం సేవకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ గురు పూజోత్సవం కార్యక్రమానికి వెళ్ళి వాళ్లకు తోచింది ఇంత ఇవ్వమని కూడా అడగరు. వాళ్ళ జేబుల్లో అంటే ఎంత ఇవ్వాలనుకుంటారు అంతా అక్కడ పెట్టేసి వెళ్తారు. అందరికీ కవర్లు ఇస్తారు, ఆ కవర్లలో పెట్టేస్తారు, దాంట్లో వేస్తారు. ఎవరు ఎంత ఇచ్చారనేది తెలియదు. అంటే ఫండెడ్ బై ఓన్ దెమ్సెల్ఫ్. నేను ఇంతవరకు ఆర్ఎస్ఎస్ ఎక్కడి నుంచి అయినా ఫండ్ రైజ్ చేయడం కానీ డొనేషన్స్ అడగటం కూడా చూసారా? లేదు కదా. ఈ డబ్బుతో ఇది కదా నిజమైన దేశభక్తి అంటే. ఈ వ్యవస్థ, ఆ సంఘ వ్యవస్థనంతా నడుపుతారు. సంఘ కార్యం అట్లుంటుంది. దేశం కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళు సార్ వాళ్ళు. మోడీతో గొడవ పెట్టుకున్న, ఒకవేళ మీరు అన్నట్టు గొడవ పెట్టుకున్న, దేశం కోసమే గొడవ పెట్టుకుంటారు, జాతి కోసం గొడవ పెట్టుకుంటారు తప్ప మోడీకి సంఘకి మధ్య గొడవలే ఉండవు. మోడీకి స్వార్థం ఉందనుకుంటున్నారా? మోడీ దేనికోసం పనిచేస్తున్నాడు? మోడీ సంఘ నుంచి వచ్చినటువంటి వాడు. నిక్కరేసుకొని నమస్తే సదావత్సలే మాతృభూమి అని పాడినటువంటి వాడే. అమిత్ షా ఎక్కడి నుంచి వచ్చాడు? నడ్డా ఎక్కడి నుంచి వచ్చాడు? వీళ్ళందరూ నిక్కర్లు వేసుకొని సంఘ కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళే. శాఖలో సంస్కారాలు నేర్చుకున్నటువంటి వాళ్ళే. ఆ సంస్కారాలు ఎక్కడికి పోతాయి?